వాగ్దానముతో కూడిన ఆజ్ఞ ఏంటండి? వెరీ గుడ్, వెరీ గుడ్. అక్కడ నిర్గమకాండము అక్కడ 20వ అధ్యాయంలో కనబడే ఆ ఆజ్ఞ, అది నిబంధనతో కూడిన ఆజ్ఞ అయితే, ఇదిగో వాగ్దానముతో కూడిన ఆజ్ఞ గురించి చెబుతూ, ముందుగా మనం అందరం కూడా ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 2-3 వచనాలు మనం అందరం కూడా చదువుకుందాం. చదువురా తల్లి. అప్పుడు నీవు భూమి మీద దీర్ఘాయుషుమంతుడవగుదువు, ఇది వాగ్దానముతో కూడిన ఆజ్ఞలలో మొదటిది. యవనస్తులారా జాగ్రత్తగా వినండి. యవనస్తులకు చెబుతున్నాడు, యవనస్తులారా మీ తల్లిదండ్రితో మీ ప్రవర్తన ఎలా ఉంది? యవనస్తులు, మీ తల్లిదండ్రి విషయంలో మీ ప్రవర్తన ఎలా ఉంది? ఎందుకంటే తల్లిదండ్రులను నిర్లక్ష్య పెట్టకూడదు, తల్లిదండ్రులను దూషింపకూడదు, తల్లిదండ్రులను కొట్టకూడదు, తల్లిదండ్రులను ఎదిరించకూడదు. ఎందుకు అంటే తల్లిదండ్రులను ఎందుకు సన్మానించమంటున్నాడు అంటే, నీవు దీర్ఘాయుషుమంతుడివిగా నువ్వు మారాలి అంటే, నీ తల్లిని నీ తండ్రిని సన్మానించుమో. ఒకవేళ తల్లిదండ్రే మనల్ని కొట్టారే అనుకుందాం, సమాజంలో మనకేమైనా అవమానం కలుగుద్దా? ఏమైనా కలిగిద్దామా? ఎందుకు? వాళ్ళ తల్లిదండ్రే కదండి వాటి కొట్టింది అని అనుకుంటారు. కానీ పరాయి వ్యక్తి నిన్ను కొడితే నీకు షేమ్ అనిపించిద్దేమో, కానీ నీ తల్లిదండ్రి నిన్ను కొడితే, నిన్ను తిడితే మనం ఎందుకండి షేమ్గా ఫీల్ అవ్వాలి? అందుకే అంటున్నాడు, మొట్టమొదట వాగ్దానములతో కూడిన ఆజ్ఞలో మొదటిది ఏంటంటే, నీకు మేలు కలుగునట్లు నీ తల్లిని నీ తండ్రిని సన్మానించుము అంటున్నాడు. సన్మానించుము. అప్పుడు నీవు భూమి మీద దీర్ఘాయుషుమంతుడవుతావు. అంటే దీర్ఘాయువు నీకు రావాలి అంటే నీ తల్లిదండ్రి పట్ల నువ్వు ఎలా ఉంటావో దాని మీద బేస్ అయి ఉన్నది అని దేవుడు చెబుతున్నాడు. ఇది మొట్టమొదట మీరు నేర్చుకోవలసింది.